రామాపురం అనే ఒక పల్లెటూరిలో సీతమ్మ వెంకటేశం దంపతులు నివసిస్తూ ఉండేవాళ్లు. వాళ్లకు ఒక్కగానొక కొడుకు రఘు, కోడలు అంజలి నివసిస్తూ ఉండేవారు. ఒకరోజు ఉదయం సీతమ్మ వంటింట్లో పనిచేసుకుంటూ ఉంటుంది. అంజలిపైన ఉన్న ప్రేమతో తనకిష్టమని గారెలు చేస్తూ ఉంటుంది. అవి చెయ్యడం పూర్తి అయినాక కోడల్ని సీతమ్మ ఇలా అంటుంది. అమ్మా అంజలి, ఎక్కడున్నావు? ఓసారిలారా. ఆ సమయంలో అంజలి ఇంటి గడప ముందు చీపురుతో ఊడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇంకా ఊడుస్తున్నావు? చేసింది చాలే గాని ఇలారా. వంటింట్లో నీకిష్టమైన గారెలు చేస్తున్నా. నాతో వచ్చి ఎలా చెయ్యాలో చూసి నేర్చుకుందువు గాని ఇలారా. అంజలి కొంచెం ఆశ్చర్యంగా, అమ్మో అత్తయ్య, నేను గారెలు చెయ్యాలా? నిజంగా నాకు గారెలు చేయటం సరిగ్గా రాదు. పెళ్ళికి ముందు అమ్మ చేస్తే తినటం తప్ప ఎప్పుడు ట్రై చేసిన అనుభవం కూడా లేదత్తయ్య. దాంతో సీతమ్మ నవ్వుతూ, అదేం పర్వాలేదులే. నువ్వు కాసేపు నేను ఎలా చేస్తున్నానో చూస్తూ ఉండు. ఆ తర్వాత ట్రై చెయ్యు. అప్పటికి చేయడం కుదరకపోతే నేను చెప్తాను గదా. ఇలారా, నీ చేత్తో చేసిన గారెలు నీ భర్త రఘుకి పెడితే ఎంత మురిసిపోతాడో చూడు. అత్తగారు అలా అనేసరికి సిగ్గుపడుతూ వంటింట్లోకి వస్తుంది అంజలి. ఆ తర్వాత వంటింట్లో అంజలి, అత్తయ్య, ఈ గారెలు ఇంత సులువుగా చేయొచ్చని నాకిప్పుడే అర్థమైంది. కానీ అసలు నేను ఇదేదో చాలా కష్టమైన పన్ననుకొని ఎన్ని రోజులు ఈ గారెల జోలికే వెళ్ళలేదు. ఇంట్లో పనులన్నీ అంతే తల్లి. మొదట్లో ఎలా చేయాలని కొంచెం భయం అనిపించినా తర్వాత చేస్తూ చేస్తూ అదే అలవాటైపోతుంది. అసలు నువ్వు చేసిన గారెలు చూస్తే నీకు ఈ పనిలో అలవాటే లేనట్టు అనిపిస్తుంది తెలుసా. అలా కాసేపటికి ఇద్దరూ కలిసి గారెలు వేయడం పూర్తి చేస్తారు. ఇక ఆ రోజు సాయంత్రం రఘు, వెంకటేశం పొలం నుంచి ఇంటికి వస్తారు. సీతమ్మ గారెలను కంచంలో పెట్టి రఘు ముందు ఉంచుతుంది. రఘు గారెలు తింటూ, అమ్మా, ఈ గారెలేంటి ఎప్పటికన్నా ఇంకా ఎక్కువగా రుచిగా ఉన్నాయి? ఇందులో ప్రత్యేకంగా మన కలపావా ఏంటి? సీతమ్మ అంజలి వైపు చూస్తూ, ఒరే రఘు, ఇవి నేను చేసినవి కాదురా, నీ భార్య అంజలి చేసినవి. ఈరోజు తనే నాతో కలిసి వంటింట్లో ఇవి చేసింది. దాంతో రఘు ఆశ్చర్యంగా, నిజమా? అంజలి, ఈ గారెలు నువ్వు చేశావా? భలే టేస్టీగా ఉన్నాయే. నీకింత టాలెంట్ ఉందని నాకు తెలీదు. రఘు అలా తనని పొగడేసరికి అంజలి మొహం సిగ్గుతో ఏరుపెక్కుతుంది. దాన్ని చూసిన సీతమ్మ ఆనందంగా నవ్వుతూ, ఇదిగో అంజలి, ఇలా నువ్వు రోజు నాతో పాటు కలిసి వంటింట్లో ఉంటే ఇలాంటి వంటకాలు ఇంకా ఎన్నో నేర్చుకుంటావు అని అంటుంది. మరుసటి రోజు ఉదయం ఊళ్ళో జాతర ఉంటుందని సీతమ్మ కోడలు అంజలితో చెప్తుంది. అమ్మా అంజలి, ఈ జాతరకు మనం ఇద్దరం కలిసి వెళ్దాం. నీకు మన ఊరి సాంప్రదాయాలు చూపిస్తాను. నాతో పాటొస్తావా? అత్తయ్య, నాకు జాతరకి వెళ్ళాలని ఎప్పటినుంచో కోరిక. పట్నంలోనే పుట్టి పెరగటం వల్ల అలాంటి జాతరలు సినిమాలో తప్ప నిజంగా ఎప్పుడూ చూడలేదు. అసలు జాతరలో ఏం జరుగుతుందత్తయ్యా? అని అడుగుతుంది. సీతమ్మ ఉత్సాహంగా, అక్కడ గుడిలో పూజలు, ఊరేగింపు, పాటలు, నాటకాలన్నీ ఉంటాయమ్మా. మనం కలిసి ముగ్గులు వేసి పూజకు పూలు సిద్ధం చేద్దాం. నువ్వు కూడా ఈ సాంప్రదాయాలు నీ చేత్తో చేస్తే మనసుకి ఎంత హాయిగా ఉంటుందో నీకే అర్థమవుతుందమ్మా. ఇక మొత్తానికి అంజలి, సీతమ్మ అనుకున్నట్టే జాతరకు వెళ్ళి వస్తారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక అంజలి సీతమ్మతో ఇలా అంటుంది. అత్తయ్య, నాకు మొదట్లో ఈ ఊరికొచ్చే ముందు ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలనా, ఎలా ఉండగలనని చాలా భయమేసింది. కానీ మీరు నాతో ఎంతో ఓపికగా ఉంటూ నాకన్నీ నేర్పిస్తున్నారు. ఈరోజు మనం వెళ్ళిన జాతర, ఈ ఊరి వాతావరణం, అక్కడ మీతో కలిపి గడిపిన సమయం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అత్తయ్య. అంజలి మాటలు విన్న సీతమ్మ కళ్ళు ఆనందంతో నిండిపోతాయి. వెంటనే అంజలితో సీతమ్మ, దాందేముందమ్మా, నువ్వు మా ఇంటి కోడలివి. ఇక్కడ నువ్వు సంతోషంగా ఉంటేనేగా మాక్కూడా సంతృప్తిగా ఉంటుంది. వరుసకు నువ్వు ఇంటి కోడలివైనా మాకు నువ్వు కూతుర్లాగే. సీతమ్మ చెప్పిన మాటలకి అంజలి కంట్లో నీళ్లు ఆగవు. మీలా తల్లిలా చూసుకునే అత్తయ్య దొరకటం
నా అదృష్టంగా భావిస్తున్నాను అత్తయ్య. అలా రాత్రి అయిపోతుంది. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ భోజనం కానిస్తారు. అందరినీ అలా ఒక దగ్గర సంతోషంగా చూడటం వల్ల అందరి మనసులో ఒక కొత్త ధైర్యం నిండి సీతమ్మ మీద మరింత గౌరవం పెరుగుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం సీతమ్మ అంజలిని పెరట్లోకి తీసుకెళ్తుంది. అంజలి, ఈరోజు నీకు మనం కూరగాయల మొక్కలు ఎలా నాటాలో చూపిస్తాను. ఆ తర్వాత మనం ఇద్దరం కలిసి కొన్ని విత్తనాలు నాటుదాం, సరేనా? అని అడుగుతుంది. అంజలి ఆసక్తిగా, సూపర్ అత్తయ్య. బయట కొనే కూరగాయలు ఏం మందులు కొట్టి పండిస్తారో ఏంటో అని భయపడుతూ ఏదో తప్పక కొంటూ ఉంటాం. అవే మనం సొంతంగా ఇంట్లో పండిస్తే ఎలాంటి భయం ఉండదు. మీరు చెప్పినట్టే చేద్దాం. ముందుగా దేంతో స్టార్ట్ చేద్దాం అత్తయ్య? కరెక్ట్గా చెప్పావమ్మా. ముందు మనము బెండ, ములక్కాడ, ఇంకొన్ని పచ్చిమిరపకాయలు నాటుకుందాం. ఈ వర్షాకాలంలో ఇవైతే బాగా పెరుగుతాయి. మనం స్వయంగా నాటిన మొక్కలు పెరిగి కాయలు కాస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఇక ఇద్దరూ కలిసి పెరట్లో విత్తనాలు నాటుతారు. సీతమ్మ అంజలికి మొక్కలు నాటే విధానం, జాగ్రత్తలు, నీళ్లు పోయడం, మట్టి సరిచేయడం అన్నీ నేర్పిస్తుంది. అంజలి వాటన్నిటినీ ఆసక్తిగా నేర్చుకుంటూ ఉంటుంది. అత్తయ్య, మీరు చెప్పినట్టే ఈ పని చేస్తుంటే మనసుకి ఎంత హాయిగా ఉందో. అని అంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అంజలి, సీతమ్మ ఇద్దరూ కలిసి ఇంటి పనులు, పొలం పనులు, ఊరి సాంప్రదాయాలు అన్నీ తెలుసుకుంటూ పనులు పంచుకుంటూ మరింత దగ్గరవుతారు. ఈ అత్తాకోడల మధ్య ప్రేమానురాగాలు చూసి వీళ్ళంటే అసూయపడేవాళ్లు ఒకరిమీద ఒకరికి చాడీలు చెప్పి ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా అనుకునే సీతమ్మ ఇంటి వీధిలో ఉండే రాధమ్మ ఒకరోజు సీతమ్మ ఇంట్లో లేని సమయంలో అంజలి దగ్గరికి వచ్చి, రాధమ్మ అమ్మా అంజలి అని పిలుస్తూ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఆ పిలుపు విన్న అంజలి బెడ్రూం నుంచి బయటకు వస్తూ, ఆ పిన్నిగారు, మీరా? రండి రండి, కూర్చోండి. టీ ఏమైనా తీసుకుంటారా పిన్నిగారు? అని అడుగుతుంది. అదేం వద్దమ్మా అని అంటుంది రాధమ్మ. ఎక్కడ మళ్ళీ బయటికి వెళ్లిన సీతమ్మ ఇంటికి తిరిగి వచ్చేస్తుందో, తాను అనుకున్న పని జరగదేమో అని అనుకుని కంగారు పడుతూ, అత్తయ్యతో ఏమైనా పనుండి వచ్చారా? కొంచెం సేపటి క్రితమే అత్తయ్య గారు పని మీద బయటికి వెళ్లారండి. లేకపోవడమే మంచిదిలే అంజలి. మీ అత్తగారి గురించి నీకు ఒక నీచం చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఇప్పటికే కుదిరింది. మీ అత్తయ్య నువ్వు అనుకున్నంత మంచిదేం కాదమ్మా. ఇంట్లో నీతో బానే ఉన్నట్టు నటిస్తుంది, కానీ ఇంటి బయట నీకసలు ఏ పని రాదని, నిన్ను మీ అమ్మ వాళ్ళు సరిగ్గా పెంచలేదని, ప్రతి ఒక్క చిన్న పని పెళ్ళయి నువ్విక్కడికి వచ్చిన తర్వాతే నేర్చుకున్నావని అందరికీ చెబుతుంటుంది. మీరు అబద్ధం చెబుతున్నారు. మా అత్తయ్య నన్ను నిజంగానే చాలా ప్రేమగా చూసుకుంటారు. నా గురించి ఎప్పుడూ ఆవిడ చెడుగా ఇంకొకళ్ళకి చెప్పరు. నాకు మా అత్తయ్య గురించి బాగా తెలుసు. అనవసరంగా మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని చూడకండి. అసలు మీ అత్తగారు నీ గురించి బయట ఏం చెబుతుందో నువ్వు వినుంటే ఇంత గుడ్డిగా నమ్మేదానివి కాదులే. తను కోరుకున్న అమ్మాయి కోడలిగా రాలేదని నీతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ నీ గురించి మాతో ఏమని మాట్లాడుతుందో మాకు తెలుసు. ఏదో నీ మంచి కోరే నీకు చెబుదామని వస్తే నన్నే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ముందు ముందు నీకే తెలుస్తుందిలే. ఏంటి పిన్ని గారు మీరు అంటుంది? మా అత్తయ్య నా గురించి అలా ఎందుకు చెబుతుంది? అయినా తను కోరుకున్న అమ్మాయి కోడలిగా రాలేదంటున్నారు. అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? మీ పెళ్లికి ముందు నీ భర్త రఘు తనతో పాటు కాలేజ్లో చదువుకున్న అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళది మంచి డబ్బున్న కుటుంబం. ఆ అమ్మాయి కూడా చూడచక్కగా ఉంటుంది. మీ అత్తయ్య మావయ్య వాళ్ల పెళ్లికి ఒప్పుకున్నారు, కానీ మీది వాళ్ల స్థాయి కాదని ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంత బతిమాలినా పెళ్లికి ఒప్పుకోలేదు. ఇంక చేసేదేమీ లేక వేరే సంబంధాలు చూస్తున్న క్రమంలో మీ సంబంధం ఖాయమై నువ్వు ఈ ఇంటికి కోడలయ్యావు. మీరు చెబుతుంది నిజమేనా? మా అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు కదా. మీరు చెప్పేది కరెక్ట్ అని నేను ఎలా నమ్మాలి? నువ్వు రాకముందు కొన్నేళ్ల నుంచి మేము ఒకటే వీధిలో ఉంటున్నాం. మీ అత్తయ్య ఎలాంటిదో మాకు తెలీదా?
ఆవిడకి డబ్బు పిచ్చెక్కువ. కొడుకు ప్రేమించిన ఆ సంపన్నుల కుటుంబంతో ఆ అబ్బాయి పెళ్లి జరగలేదని ఎంత నిరాశకి గురైందో నాకు తెలుసు. ఈ విషయం మన వీధిలో ఎవ్వరినడిగినా చెబుతారు. ఇంకా వేరే డబ్బున్న కుటుంబం దొరకలేదని మరే అవకాశం లేక అంతంత మాత్రం ఆస్తులున్న మీ సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. రాధమ్మ మాటలు విన్న అంజలి షాక్తో అలానే ఉండిపోయింది. అసలు తను చెప్పింది నిజమో కాదో అర్థం కాక ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా అలా నిలబడిపోయింది. ఇక తాననుకున్న పని సక్రమంగా పూర్తి చేసినందుకు రాధమ్మ సంతోషిస్తూ, రాధమ్మ తన మనసులో, కావలసినంత కట్నం ఇస్తాను, నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోమంటే వినలేదు కదా. ఎక్కడ మంట పెట్టాలో అక్కడే పెట్టాను. ఇప్పుడు మీ కుటుంబం ఎలా సంతోషంగా ఉంటుందో అది చూస్తాను. సరే అమ్మా అంజలి, నేనిక వెళ్ళొస్తాను. మీ అత్తయ్యతో జాగ్రత్త. అని చెబుతూ సంతోషంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కొంతసేపటి తర్వాత మార్కెట్కి వెళ్ళిన సీతమ్మ తిరిగి ఇంటికి వస్తుంది. కొంచెం అలసటగా ఉండడంతో అంజలితో సీతమ్మ, అమ్మా అంజలి, కాస్త టీ ఇస్తావా? అయితే రాధమ్మ చెప్పిన విషయాలను మనసులో పెట్టుకున్న అంజలి అయిష్టంగానే టీ చేసి అత్తగారి చేతికి అందిస్తుంది. ఏమైంది తల్లి? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఒంట్లో ఏమైనా బాలేదా ఏంటి? లేకపోతే ఇంకేదైనా సమస్య? ఏమీ లేదు. నాకేమైంది? నేను బాగానే ఉన్నానులేండి. నా గురించి మీరేమంత బెంగపడాల్సిన అవసరం లేదు. మనసులో ప్రేమ లేకపోయినా లేని ప్రేమను మాటల్లో చూపించకండి. అని అంటూ అంజలి అక్కడ్నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. మార్కెట్కి వెళ్లే ముందు వరకు చక్కగా ఉన్న కోడలికి ఉన్నట్టుండి ఏం జరిగిందో అర్థం కాక అయోమయంలో పడిపోతుంది సీతమ్మ. మనసేమైనా బాగోక అలా మాట్లాడుంటుందిలే అని అనుకుని తన పనిలో తాను పడిపోతుంది సీతమ్మ. ఇక మరికొంత సమయం తర్వాత రఘు తన పని నుంచి తిరిగి వస్తాడు. వచ్చిరాగానే తలనొప్పిగా అనిపించడంతో, అంజలి, చాలా తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ తీసుకురా అని అంటాడు. లోపల గదిలో ఉన్న అంజలి భర్త మాటలు వినిపించినా కూడా ఏమీ పట్టనట్టుగానే ఉంటుంది. సరిత మూడ్ని అర్థం చేసుకున్న సీతమ్మ, నేను తీసుకొస్తానులేరా, 5 నిమిషాలుండు అని అంటుంది. ఇక రాత్రి సమయంలో ఎప్పటిలాగే అందరూ భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం సీతమ్మ, రోజు తెల్లవారే లేచి నాకు సహాయం చేసే అంజలి, ఈరోజు టైము 8:30 అవుతున్నా ఇంకా నిద్ర లేవలేదేంటో. ఒంట్లో నలతగా ఉందా? అని అనుకుంటూ ఉంటున్న సమయంలోనే రఘు, అమ్మా, అంజలికి ఒంట్లో బాగోలేదనుకుంటా. రోజూ ఈ టైంకి లేచేది, కానీ ఈరోజు ఇంకా పడుకునే ఉంది. కొంచెం తనని చూసుకో అమ్మా. నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంట్రా? అమ్మాయిని నేను చూసుకుంటానులే గాని నువ్వెళ్ళిరా అని అంటుంది. కొడుకు చెప్పడంతో అంజలిని డిస్టర్బ్ చేయకుండా ఇంట్లో పని మొత్తం ఒక్కతే చేసుకుంటుంది సీతమ్మ. అప్పటికే చాలాసేపైందని, లేచి ఏదైనా తింటుందేమోనని లేపడానికి తన గదిలోకి వెళ్ళింది సీతమ్మ. అమ్మా అంజలి, పొద్దున్నుంచి అసలు నువ్వు ఏమీ తినలేదు. కొంచెం ఎంగిలి పడుతూ గాని ఫ్రెష్ అయ్యొచ్చి ఏదైనా తినమ్మా. నాకేం ఆకలి లేదు. నాకిప్పుడు అసలేం తినాలని లేదు. అసలు నాకు ఎవ్వరితో మాట్లాడాలని కూడా లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ కోపంగా చెప్తుంది. ఎప్పుడూ లేనిది అంజలి అలా మాట్లాడేసరికి షాక్లో ఉండిపోతుంది సీతమ్మ. కోడలు మాట్లాడిన మాటలకి తిరిగి ఏమనాలో తెలియక మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది సీతమ్మ. ఉదయం నుండి ఇలానే ఉన్నందుకు చాలా చిరాగ్గా ఉంది. కాస్త ఫ్రెష్ అయ్యి ఏమైనా తిందాము. ఇంతలో ఆ వీధిలో ఉండే రాధమ్మ మళ్ళీ సీతమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చిరాగానే రాధమ్మ, ఏంటి సీతమ్మ, ఒంటరిగా కూర్చున్నావు? కోడలు పిల్ల ఇంట్లో లేదా ఏంటి? ఉంది రాదమ్మ, స్నానానికని ఇప్పుడే తన గదిలోకెళ్ళిందే. ఏంటి సంగతులు చెప్పు. ఆ మాట విన్న రాధమ్మ తన మనసులో, నిన్న అత్తగారి గురించి కోడలికి చెడుగా చెప్పాను. ఇప్పుడు అంజలి స్నానం నుంచి వచ్చేలోపు ఈ కోడలు గురించి సీతమ్మకి చెడుగా చెబితే నేననుకున్న పని అయిపోతుంది. అని అనుకుంటూనే రాధమ్మ, సీతమ్మ, నువ్వు ఏమనుకోనంటే నీ కోడలి గురించి ఒక నిజం చెప్పాలి. నా కోడలి గురించి నీకు తెలిసిన నిజమేంటి రాదమ్మ?
అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది అది నీ కోడలు ఒక అబ్బాయితో ఫోన్లో మాట్లాడడం నేను నా చెవులతో విన్నాను సీతమ్మ. ఆ అబ్బాయితోనా? వేరే అబ్బాయితో మా కోడలు ఎందుకు మాట్లాడుతుంది? నా కొడుకు రఘుతోనే మాట్లాడుంటుందిలే. నువ్విలా లేనిపోనివి మాట్లాడకు, మర్యాదగా ఉండదు. అదేంటి సీతమ్మ, నీ కోడల్ని అంత గుడ్డిగా నమ్ముతున్నావు? రఘుతో మాట్లాడిన దానికి వేరే వాళ్లతో మాట్లాడిన దానికి తేడా ఉంటుందిగా. అది నేను నా చెవులారా విన్నాను. విషయం ఏంటో కనుక్కుంటే బావుంటుందని నీకు చెబుదామని ఇలా వచ్చా. ముందు నోరు మూసుకొని వెంటనే నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోరాదమ్మా. ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. నీ వంకర బుద్ధి ఇంకా నువ్వు మానుకోలేదు కదా. అయినా మా అమ్మ ఎవరితో మాట్లాడితే నీకెందుకు? తను చదువుకోలేదా? స్నేహితులుండరా? తను ఎవరితో మాట్లాడినా అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా నాకు నా కొడుక్కి లేని ఇబ్బంది బయటి దానివి నీకెందుకు? ఓ, ఇప్పుడు అర్థమైందిలే. ఎంత అడిగినా నీ కూతుర్ని నా కొడుక్కి ఇవ్వలేదన్న కోపంతో సంతోషంగా ఉంటున్న మా కుటుంబాన్ని చూసి ఓర్వలేకే మా మధ్య ఇలా గొడవలు పెడదామనుకుంటున్నావా? నీ ఆటలు నా దగ్గర సాగవు గాని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకోసారి మా ఇంటికొస్తే బాగోదు అని గట్టిగా అరుస్తుంది సీతమ్మ. దాంతో రాధమ్మ తన మనసులో, అమ్మో, ఇక్కడ ఇంకొంచెం సేపు ఉంటే నా పని గోవింద, వెంటనే జారుకోవాలి అని అనుకుంటూ సైలెంట్గా బయటికి జారుకుంటుంది రాధమ్మ. దీన్నంతా గమనిస్తున్న అంజలి తనలో తాను, ముందు వెనుక ఆలోచించకుండా ఎవరో బయట వ్యక్తి వచ్చి మా అత్తయ్య గురించి 4 మాటలు తప్పుగా చెప్పేసరికి అవి నిజమే అనుకుని అత్తగారితో మూర్ఖంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను. కానీ మా అత్తగారికి నాపై ఎంతో నమ్మకం ఉంది. చాలా పెద్ద తప్పు చేశాను నేను. అని అనుకుంటూ వెంటనే అత్తగారి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి అత్తయ్య. ఎవరో వచ్చి మీ గురించి లేనిపోనివి చెబితే ఆ మాటలు నమ్మి నేను మీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను. చాలా పెద్ద తప్పు చేశాను. ఎవరికైనా పెళ్ళైన తర్వాత అత్తగారు ఎలా ఉంటారో అనే భయం చాలా ఉంటుంది. నేను మొదట్లో భయపడినా తర్వాత మీరు ఉన్న సమయంలో నాకెక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. మా అమ్మ తర్వాత అమ్మలా నాతో ప్రేమగా ఉన్నారు. కానీ నేను తప్పు చేశాను అని బోరున ఏడుస్తుంది. ఊరుకో అంజలి. ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? నువ్వేమీ కావాలని చేయలేదుగా. అయినా ఇప్పుడు నిజమేంటో నీకు తెలిసింది కాబట్టి ఇంకెందుకు బాధపడటం? ఇలా జరిగినందుకు నేను నీ గురించి ఏమీ తప్పుగా అనుకోవటం లేదులే. నువ్వు ఎక్కువగా ఆలోచించకు, సరేనా? నిజంగానే మా అత్తయ్య బంగారం. ఈ విషయంలో నా అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు అని అంటుంది. అలా సీతమ్మ, అంజలి ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మంచి అనుబంధంతో వారి జీవనం సాగిస్తారు. వాళ్ళిద్దరి ఆప్యాయతను చూసిన రఘు, వెంకటేశం కూడా వీళ్ళిద్దరి అనుబంధం చూసి సంతోషిస్తారు. అప్పటినుంచి వాళ్ల ఇల్లు ఆనందంతో, ప్రేమతో నిండిపోతుంది. అది కృష్ణాపల్లి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో విష్ణు అనే వ్యక్తి ఉండేవాడు. అతను సూరమ్మ ఇంట్లో పనివాడు. సూరమ్మ, రంగయ్య ఇద్దరు కూడా ముసలివాళ్లు కావడంతో వాళ్ళని చూసుకోవడానికి కోడలు రోజా అతన్ని నియమిస్తుంది. రోజా, వినోద్ ఇద్దరు కూడా పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. పల్లెటూర్లో ఉన్న ఇంట్లో అత్తయ్య, మామయ్య వాళ్లతో పాటు ఒక చిలుక లిల్లీ నివసిస్తూ ఉంటుంది. అక్కడ పనివాళ్లు విష్ణు, శ్యామల పనిచేస్తూ ఉంటారు. పని అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు దినచర్య ఉంటుంది. ఒకరోజు అత్తగారు చిలుక దగ్గరికి వెళ్ళి, లిల్లీ, నువ్వు ఈ మధ్య సరిగ్గా ఏం తినడం లేదు. ఎవరి మీద అలిగావో అర్థం కావడం లేదు. హా, నేను సరిగ్గా తినకపోవడం కాదు, మీరే నాకు సరిగ్గా తిండి పెట్టడం లేదు. ఆ విష్ణు ఎప్పుడు తిండేడతాడో ఆడికే అర్థం కాదు. ఒక్కసారి పంజరం తెరిస్తుడే ఎగిరిపోతుంది తుర్రమని అంటూ అనుకుంటూ ఉండగా ఇంతలో విష్ణు వస్తూ ఉంటాడు. అమ్మగారు, అసలు మీరెందుకండి బయటకు వచ్చారు? ఆ లిల్లీకి కావాల్సినవన్నీ నేను ఎడతాను కదా. వామ్మో, ఈడా నన్ను చూసుకునేది. మొన్నలగే కేజీ బాదం పప్పు నాకు తినిపిస్తానని చెప్పి అందులో సగానికి సగం ఈడే తిన్నాడు. మొన్నటికి మొన్న నా కోసం ఫ్రూట్స్ కొన్నారా? ఆ ఫ్రూట్స్లో ఒక పెట్టి ఆడింటికి తీసుకెళ్ళిపోండు, ఇంకో పెట్టి ఆడే తినండు. ఈడు మిమ్మల్ని బాగా మోసం చేసేస్తాండో అనుకుంటూ ఉంటుంది.
ఇంతలో శ్యామలక్కడికి వచ్చి లిల్లీకి తీసుకొచ్చిన ఫుడ్ మొత్తం ఇంటికి తీసుకొస్తున్నాడు. ఇంకా దానికేం పెడతాడు? ఒసై, నేనే ఇంటికి తీసుకెళ్ళమన్నాను లేవే. పాపం లిల్లీ ఎంత తింటుంది చెప్పు. మీరు వాటిని తిని కొంచెం బలంగా అవుతారని నేనే విష్ణుతో అలా చెప్పాను. వీళ్ళ మాట విని వస్తాయి ముసల్దానా, ఇదంతా నువ్వు చేసిన పనా? నేనింకా విష్ణుగారిని తిట్టుకుంటాను. నాకే తిండి పెట్టకుండా చేస్తావే పళ్ళు లేని ముసల్దానా. అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుతూ లిల్లీకి ఏదో కొంచెం తినడానికి పెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. లిల్లీ దిగాలుగా అబ్బా, నా తోటి పక్షులన్నీ స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతూ వాటికి కావలసినవన్నీ తెచ్చుకుంటూ తింటున్నాయి. నాకు ఈ బాధ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏదో ఒకరోజు నేను కూడా ఈ బాధ నుంచి విముక్తి పొందుతాను. దేవుడా, నాకు విముక్తి కలిగించు. అనుకొని తిని అక్కడే ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు రోజా అత్తగారికి ఫోన్ చేసి ఏంటత్తయ్యా, 2 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. విష్ణు ఏం చేస్తున్నాడు? విష్ణుకి ఫోన్ చేసినా ఎత్తడం లేదు. అమ్మా, నా ఆరోగ్యమేమో అస్సలు బాలేదమ్మా. అందుకే హాస్పిటల్లో ఉన్నాను. ఈ 2 రోజులు విష్ణు, వాడి భార్య శ్యామల నన్ను బాగా చూసుకున్నారు. ఆ మాట వినగానే తను చాలా కంగారు పడుతూ నాకెందుకు చెప్పలేదు అని అరుస్తూ ఉంటుంది. నేనే విష్ణువుతో చెప్పొద్దని చెప్పానమ్మా. మీరు కంగారు పడతారనే ఉద్దేశంతోనే అలా చెప్పాను. రోజా సరేలే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. వినోద్కి విషయమంతా చెప్పి 4 రోజుల వర్క్ ఫ్రం హోం తీసుకుని ఊరికి వెళ్ళాలని అతన్ని అడుగుతుంది. అతను కూడా సరే అంటాడు. ఇక తర్వాత ఆఫీసులో పనులన్నీ ముగించుకొని 4 రోజుల పాటు ఇంట్లో ఉండి పని చేసుకునేలాగా వాళ్లతో మాట్లాడుకొని తిరిగి అత్తగారి దగ్గరికి వస్తారు. అత్తగారితో చాలా పెద్ద గొడవ అవుతుంది. ఎందుకు ఏ విషయం మాకు చెప్పట్లేదు అని. ఆ తర్వాత నీ గురించి నాకు తెలుసు గదా. ఇప్పుడు నా కోసం సెలవు పెట్టుకొని మరీ ఇక్కడి దాకా వచ్చావు. అందుకే ఇలా చేశాను. మీకంటే మాకు ఏది ఎక్కువ కాదని తెలుసు కదా అత్తయ్య. అని మాట్లాడుతుంది. ఇక విష్ణువుతో మా అత్తయ్యని మామయ్యని బాగా చూసుకుంటున్నారు విష్ణు మీరిద్దరూ. అసలు మీకు ఏమిచ్చినా కూడా తక్కువే. ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. చాలా చాలా థ్యాంక్స్. అని అంటుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళింట్లో విలువైన విగ్రహం కనిపించకపోవడంతో తను వెంటనే అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య, మన ఇంట్లో విగ్రహం ఉండాలి కదా, అది చాలా విలువైంది. అదసలు కనిపించటం లేదు. ఏమైందత్తయ్య? అసలు ఆ విగ్రహం ఉన్న సంగతి నాకు తెలియదమ్మా. ఇంటి బాధ్యతలు మొత్తం విష్ణు, తన భార్య శ్యామలానే చూసుకుంటున్నారు గదా. అలాంటప్పుడు ఈ వివరాలన్నీ నాకెలా తెలుసు చెప్పు? ఆ మాట వినగానే అయితే ఖచ్చితంగా వాళ్లే తీసుంటారు. అది చాలా విలువైందత్తయ్యా. ఒకసారి విష్ణుని అడగమంటారా? వద్దొద్దు. విష్ణుని అడిగి నువ్వు అలా బాధ పెట్టొద్దు. చిన్నగా విషయం ఏంటో నేనే తెలుసుకుంటానులే. అందుకు రోజా సరే అంటుంది. తర్వాత లిల్లీని చూస్తుంది. లిల్లీని చూసి అయ్యో, లిల్లీ ఎందుకు ఇంత డల్గా ఉంది? అని లిల్లీ దగ్గరికి వెళ్ళి లిల్లీతో లిల్లీ, ఎందుకు నువ్వు చాలా డల్గా ఉన్నావు? నీకేం కావాలి? ఆపిల్ తింటావా? అవకాడో తింటావా? అని తనకిష్టం వచ్చినవన్నీ అడుగుతూ ఉంటుంది. అందుకు లిల్లీ వద్దు అని తల ఊపుతూ ఉంటుంది. లిల్లీ మనసులో అవి తింటావా ఇవి తింటావా అని మాత్రం అడిగెత్తరు. స్వేచ్ఛగా గంట ఊరి మీద తిరిగి అని మాత్రం అడగరు ఈ మెంట్ల మంద అని మరింత దిగులు పడుతూ ఉంటుంది. అప్పుడు ఆకాశంలో కొన్ని పక్షులు ఎగురుతూ ఉంటాయి. అవి ఎగరగానే లిల్లీ ఒక్కసారిగా వాటి వైపు చూస్తుంది. అప్పుడు రోజాకి జాలి వేసి లిల్లీ, నువ్వు కూడా స్వేచ్ఛగా వెళ్ళాలనుకుంటున్నావా? నాకు అర్థమైంది. ఇప్పుడే నిన్ను వదిలేస్తాను అంటూ దానిని బయటకు తీసుకుపోతూ ఉండగా అక్కడ ఉన్న అత్తగారు ఏం చేస్తున్నావు రోజా? దాన్ని వదిలిపెడతావా? దాన్ని 50,000 పెట్టి నా స్నేహితురాలు నాకు బహుమతిగా ఇచ్చింది. దాన్ని వదిలేస్తున్నావా ఏంటి? స్వేచ్ఛ మనుషులకి మాత్రమే కాదత్తయ్యా, పక్షులకి, జంతువులకి కూడా కావాలి. తను చూడండి ఎంత బాధపడుతుందో. నిజంగా లిల్లీ మిమ్మల్ని ప్రేమిస్తే
అది మళ్ళీ తిరిగి మీ దగ్గరికే వస్తుంది అత్తయ్య. కాని లిల్లీ లేకుండా నేను అస్సలు ఉండలేనమ్మా. తను తిరిగి రాకపోతే నేను ఏమైపోతానోనని భయంగా ఉంది. అత్తయ్య, నా మీద నమ్మకం ఉంచండి. లిల్లీకి మీ ప్రేమ అర్థమైతే ఖచ్చితంగా రోజు మన దగ్గరకొచ్చి మనతో ఉంటుంది. తను స్వేచ్ఛగా తిరిగి వచ్చి సాయంత్రం కల్లా మళ్ళీ తిరిగి మన ఇంటికే చేరుతుంది. నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. మీ ప్రేమ నాకు కావాలి, కానీ నాకు స్వేచ్ఛ కూడా కావాలి. చూసారా అత్తయ్య, ఇప్పటిదాకా దిగులుగా ఉన్న తను ఒక్కసారిగా ఎంత ఆనందంగా ఎగురుతుందో. సాయంత్రానికి మళ్ళీ ఇల్లు చేరుకుంటుంది. దాన్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. లిల్లీ సరాసరి రోజా దగ్గరికి వచ్చి తన మీద ఎంత ప్రేమ ఉందో చూపిస్తుంది. తన మనసులో, అమ్మయ్య, ఈరోజు నేను అస్సలు మర్చిపోలేను. ఈ కొస నుంచి ఆ కొస వరకు మొత్తం ఎగిరెన్నో, మొత్తం తిరిగాను, నచ్చిందల్లా తినేన్నా. నాకు చాలా గొప్ప స్వేచ్ఛను అందించావు. ఈ రోజు నుంచి నేను స్వేచ్ఛ జీవిని. అనుకుంటూ ఉంటుంది. దాన్నంతా చూస్తున్న విష్ణుశ్యామల చాలా సంతోషపడతారు. అమ్మగారు, ఈ లిల్లీకి మనం పెట్టే ఫుడ్ అస్సలు నచ్చట్లేదు అనుకుంటా, అందుకే బయటికి వెళ్ళి తింటుంది. ఏమే లిల్లీ, బాదం పప్పు, పిస్తా పప్పు ఎడతుంటే తినడానికి ఏమే ఊరి మీదవన్నీ తింటుంది. జంక్ ఫుడ్ తినకూడదలగా. నువ్వేటాడుతున్నావురా నాకు? సగానికి సగం నువ్వే తినేస్తానువు, ఆ మిగిలింది కొంచెం మీ ఇంటికి తీసుకెళ్ళిపోతానువు. దానికి తోడు ఈ ముసలిదయ్య ఒకదయ్యి అన్ని నీకిచ్చి పంపిస్తుంది. అని తిట్టుకుంటూ ఉంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ప్రతిరోజు కూడా లిల్లీ ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చి వాళ్ళింట్లో మనిషిలాగే అందరితో ఉంటుంది. అదలా ఉండగా రోజా బీరువా సదురుతూ ఉండగా అందులో కొన్ని విలువైన నగలు కనిపించవు. వెంటనే తను అత్తగారి దగ్గర కాకుండా తన భర్త దగ్గరికి వెళ్ళి, ఏవండి, ఇంట్లో విలువైన నగలు కనిపించటం లేదు, విలువైన విగ్రహము కనిపించటం లేదు. నాకు విష్ణు వాళ్ళ మీద అనుమానంగా ఉందంటే అత్తగారేమో ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? వినోద్ ఆశ్చర్యంగా, ఏంటి, నగలు విగ్రహం కనబడ్డం లేదా? ఇల్లు మొత్తం చూసుకుంటుంది విష్ణు వాళ్ళే, కాబట్టి వాళ్ళని అడగాలి కదా. పద, మనం అమ్మ దగ్గరికి వెళ్దాం అని అంటాడు. అందుకు ఆమె సరే అంటుంది. ఇక ఇద్దరు కూడా తల్లి దగ్గరికి వెళ్ళి అదే విషయాన్ని చెప్తారు. ఆమె ఆ మాటలు విని, అలాంటి వాళ్లను అనుమానిస్తే మన కళ్ళు పోతాయి. వాళ్ళు నమ్మకానికి అమ్మలాంటి వాళ్ళురా. ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా మన దగ్గర పని చేస్తున్నారు. అలాంటి వాళ్ళు తప్పు చేశామని నింద వేస్తే చాలా పొరపాటు. ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేయకపోతే జీవితాంతం ఆ బాధ మనల్ని వేధిస్తుంది. నాకు విష్ణు భార్య మీద గట్టి నమ్మకం ఉందిరా. వాళ్ళిలాంటి పని అస్సలు చెయ్యరు. ఒకవేళ చేసుంటే వాళ్లనే అవి తీసుకొనివ్వు. నా దృష్టికి వాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్లే కాదు. ఇక వాళ్ళని చెడ్డవాళ్లని చెయ్యకు నా దృష్టిలో అని అంటుంది. ఆ మాటలని చాటుగా వింటున్న విష్ణు తన మనసులో, అయ్యో, ఇలాంటి వాళ్ళ నేను ఇన్ని రోజులు మోసం చేస్తుంది. నా మీద నాకే చాలా అసహ్యంగా ఉంది. అయ్యో, నేను ఇప్పుడు ఏటి చేయాలి, నాకేటి అర్థం కాకంటుంది. నేను చాలా పెద్ద పొరపాటు పని చేశాను. నేను గనుక వాళ్ళ నమ్మకాన్ని చెడగొడితే నమ్మకానికి ఉన్న అర్థమే మారిపోద్ది అని అనుకుంటాడు. ఇక తన పని తను చేసుకుంటాడు. ఆ రోజు రాత్రి సమయం అందరూ నిద్రపోతుండగా తను దొంగిలించిన సొమ్ము మొత్తాన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తూ ఉండగా చిలుకమ్మ దాన్ని చూసి, దొంగ దొంగ, అయ్యో డబ్బులు దాసిస్తాండు, ఒరే దొంగ దొంగ అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. చిలకమ్మ అలా అరవడంతో రోజా ఒక్కసారిగా నిద్రలేచి బయటకు వస్తుంది. ఎదురుగా విష్ణుని చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి విష్ణు, ఇంత రాత్రి వేళ వచ్చావు? ఏంటిదంతా? నేను వాటన్నిటినీ తిరిగి ఇచ్చేస్తాను. అమ్మగారు, ఈ విషయం అమ్మగారికి చెప్పొద్దండి. ఇంట్లో విలువైన వస్తువులు, ఆ విగ్రహం నేనే దొంగతనం చేశానండి. పొద్దున్న మీరు మాట్లాడుకుంది విన్న తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది అమ్మగారు. అందుకే వీటిని మళ్ళీ ఎక్కడ తీసానో అక్కడే పెట్టేద్దామని వచ్చానండి. నేను మారిపోయాను అమ్మగారు. దయచేసి ఈ విషయం పెద్దమ్మగారికి తెలిసేలా చేసి వాళ్ళ మనసుని బాధ పెట్టుకోండి అమ్మగారు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా విష్ణు, అంతే చాలు. ఈ నిజం మన మధ్య ఉంటుంది. నేను ఎవ్వరితో చెప్పను. నీకేమైనా అవసరముంటే నన్నడుగు, నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను. అందుకు తను సరే అంటాడు. ఇక ఆ సొమ్ము మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తాడు.
ఆ రోజు నుంచి విష్ణు ఆ ఇంట్లో చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు. ఏదన్నా అవసరముంటే రోజాని అడిగి తీసుకుంటాడు. అదంతా రోజాకి చాలా బాగా అనిపిస్తుంది. ఆమెక ధైర్యంగా ఉంటుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.